హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము దోశలు ఏం దోశలు అంటే చూడండి, ఇవి ఓట్స్తో దోశలు వేసుకుందాం. ఓట్స్ వేస్తున్నాను. ఓట్స్ నానబెట్టక్కర్లేదండి, నానబెట్టకుండా వేస్తే మనకి క్రిస్పీగా వస్తుంది. ఓట్స్ మసాలా దోశలు చూడండి. దాంట్లో నేను 2 ఎండుమిరపకాయలు ఈ వాటర్లో కడిగేసి వేస్తున్నాను. ఎండుమిరపకాయల తర్వాత 2 వెల్లుల్లి రేకలు. ఆ వెల్లుల్లి రేకలు కూడా ఎక్కువ వేయకూడదు, 2, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది, మసాలా దోశలా ఉంటుంది. నేను నానబెట్టుకున్నది ఇప్పుడు వేసిన గ్లాస్తో 1 గ్లాసు రైసు, 1 గ్లాసు మినపగుళ్ళు ఇవన్నీ కలిపి నేను మిక్సీ పడతాను. ఎందుకంటే రైస్ ఎక్కువ తినొద్దు అంటున్నారు కదా. ఈ ఏంటది ఓట్స్తో దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అందుకే ఇప్పుడే వేస్తున్నానండి. రాత్రి నానబెట్టుకున్నాను కానీ అప్పటికప్పుడు వేస్తే పులిస్తే ఈ దోశ కరెక్ట్గా రాదు, క్రిస్పీగా రాదు. అందుకని ఇప్పుడు నేను మిక్సీ పట్టేసి మీకు చూపిస్తాను. చూడండి, పిండి పట్టేసాను మిక్సీ. ఇది చూడండి, పిండి ఇలాగా మనం వేసేసుకుందాం. ఇది కాసేపు అంటే ఒక 10 or 15 minutes పోయాక వేసుకుందాం. వెంటనే వేసి కన్నా కాస్త కొంచెం అలా నానితే బాగుంటుంది. అప్పుడు నేను దోశలు వేస్తాను, చూద్దురు కానీ. చూడండి, ఒక పావు గంట అయిపోయింది. రుబ్బు పెట్టుకుని కొంచెం పులిసింది కదా, ఇది మనం దోశల్లో వేసేసుకుందాం. చూపిస్తాను నేను. చూడండి, దోశ వేసేసుకుంటున్నాను. చక్కగా అంటే అప్పటికప్పుడు రుబ్బింది చాలా పల్చగా క్రిస్పీగా వస్తుంది అనమాట. మనం పులిసిన దోశలు వేసుకోవడం వేరు, ఇలాగ వేసుకోవడం వేరు. దీంట్లో నేను ఏమేమి వేస్తానంటే, ఇప్పుడు మిరపకాయలు వేసి మనం మిక్సీ చేసుకున్నాం కదా, కొంచెం జీలకర్ర, ఇది ఏం తిన్నా అరుగుదలకు ఉంటుంది. అలాగే కొంచెం నువ్వుపప్పు, ఇవి వేసి మనం దోశ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. ఇదిగో దోశ ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలాగ ఫోల్డ్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఇలా మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇలాగ మనం చేసి నేను డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఇదిగో చూడండి, ఓట్స్ దోశ ప్లస్ మసాలా దోశ. ఇదిగోండి, చట్నీతో మనం తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి ఎంత స్మూత్గా విరిగిపోతుందో. ఇలా చేసుకుని తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా బాగుంటుంది ఇది. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ ఒక లైక్ అండ్ షేర్.